ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసినాడంటే దాంట్లో ఒక జ్యూస్ ఉంది మందులో, ఈ మందులో నుంచి ఎట్లా జ్యూస్ చేయాలని దాన్ని చేసుకొని మొత్తం బ్రాండ్స్ అంతా మామూలు బ్రాండ్స్ లేకుండా జే బ్రాండ్ ఒకటి తెచ్చేసినాడు. కొత్త కొత్త పేర్లు, రేట్లు పెంచినాడు. రేట్లు పెంచడము, సొంత ప్రొడక్షను. మామూలుగా రికార్డు ఉంటుంది జనరల్గా ఏమైనా కూడా ఏదైనా ప్రొడక్షన్ చేసినారంటే దీనికి ఎంత కరెంట్ కాలింది, ఎంత ప్రొడక్షన్ వచ్చింది, ఎంత ప్రోడక్ట్ బయటకు పోయింది, ఎంత సేల్స్ అయింది, ట్యాక్స్ ఎంత వచ్చింది అని వివరాలు తెలియడానికి. ఇవన్నీ ప్రభుత్వ ద్వారా జరిగే ఏ బిజినెస్లోనైనా కూడా ఒక కాంట్రాక్ట్ చేయండి, ఇంక ప్రభుత్వం ఒక చెల్లింపు చేయండి, ఏది చేసినా కూడా ప్రభుత్వం తీసుకున్నా కూడా రికార్డ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈ జే బ్రాండ్ సేల్స్కి ఎలాంటి రికార్డు లేదు. ఎందుకంటే ఎంత సేల్స్ అయింది, ఎంత ప్రొడక్షన్ వచ్చింది, ఎంత యాడ సేల్ అయింది దానికి ఆ వివరాలు ఉండవు. ఎందుకంటే సేల్స్ చేసేది అన్అకౌంట్లో. ప్రభుత్వం అన్అకౌంట్లో సేల్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. దీనికి ఇంతకుముందు ఎప్పుడు జరగలే, చూడలే, కనీ విని ఎరగంది ఇది. దీంట్లో ఎందుకంటే ఆన్లైన్ ఏదైనా చేసినా అంటే ట్రాన్స్ఫర్స్ కూడా అమౌంట్స్ యాక్సెప్ట్ చేయవు. గూగుల్ పే ఉండదు, ఫోన్పే ఉండదు, కార్డు ఏదైనా స్వైప్ చేస్తామంటే కార్డు మిషన్ ఉండదు. సో ఎంత తీసుకుంటున్నారు, ఎంత బిజినెస్ జరిగిందనేది తెలియదు. వీళ్ళకు ఎంత బుద్ధి పుడితే ట్యాక్స్ కడితే అంతే. ఇదే ప్రభుత్వ అకౌంట్. కాబట్టి దీంట్లో బుద్ధి పడినంత వేల కోట్ల రూపాయలు దోచిపడేసినారు. యాక్చువల్గా మన సారు వచ్చేటప్పుడు ఏం చెప్పినాడు, మేము మద్య నిషేధం విధిస్తాము అన్నాడు. మద్య నిషేధం విధిస్తామని చెప్పి మద్యాన్ని ఆసరా చేసుకొని వేల కోట్ల రూపాయలు దోచేసిన ఘనుడిన. చెప్పిన మాట కంటే మడమ తిప్పము మాట తప్పము అనేది దానికి మొత్తం మనిషే తిరిగిపోయినాడు. మాట లేదు, మనిషి లేదు, మొత్తం తిరిగిపోయి దీంట్లో ఎంత జ్యూస్ వస్తుందో అంత పిండుకొని తాగుతాడు. మొత్తం ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది. వేల కోట్ల రూపాయలు. ఎందుకంటే అంత అన్అకౌంట్, ఎంత బిజినెస్ జరిగింది రికార్డు ఉండదు. రేట్ అంత గతంలో కంటే డబల్ అయిపోయాయి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయాయి. చూడండి ఎంత వాల్యూమ్, అంత బిజినెస్ ఉందో. పోనీ ప్రొడక్షన్ అంతా కూడా ఎవరిది చేస్తున్నారంటే సొంత బ్రాండ్సే. సొంత బ్రాండ్స్ ట్యాక్స్ ఎంత కట్టా అంటే వీళ్ళు కట్టినంత చెప్పినంతే, మొత్తం ప్రభుత్వానికి వీళ్ళు ఎంత అప్పగిస్తే మాకు ఇది ఇంత బిజినెస్ జరిగిందని చెప్తే అంతే, మిగతా అంతే ఈ కొంపకే పోతుంది. సో ఇది విపరీతమైన పోనీ ఆ బ్రాండ్ క్వాలిటీ అయినా బాగుంది అంటే ప్రజలు నమ్మి ఆ మందు దాగి అలవాటు మానుకోలేక వాళ్ళ జీవితాలు వాళ్ళ లివర్లు చెడగొట్టుకొని వాళ్ళ బ్రతుకులు సిద్ధం చేసుకుంటున్నారు. ఆడవాళ్ళ పుస్తలు దిగిపోతున్నాయి. మన జంగారెడ్డిగూడెంలో 25 మంది 30 మంది చనిపోయినారని చెప్పి వార్త వచ్చింది. ఈ చావులకు కూడా జగన్మోహన్ రెడ్డి కారకుడు, ఒక రకంగా హంతకుడు. కాబట్టి ఇది విపరీతమైన దోపిడీ. వాస్తవానికి ఇది ఇంకా పోనీ ఈ దఫ కాదు, నెక్స్ట్ దఫా నిషేధం విధిస్తాడేమో అని చెప్తాడు అనుకునేదానికి కూడా రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చేసినాడు. కాబట్టి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంక నెక్స్ట్ 25 ఏళ్ళ కాలంలో మద్య నిషేధం విధించేదానికి కూడా లే. ఇట్లాంటి నరకాసుడు ఈ రాష్ట్రానికి దాపురించినాడు. ప్రజలు దీన్ని గమనించి అత్యంత శీఘ్రంగా ఈ పాలనకు తిలోదకాలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వము లేకపోతే ఎన్డీఏ పార్టీలకు బలపరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మన రాష్ట్రానికి పురోగతి లేదు. ఈ రాష్ట్రాన్ని ఎందుకు మామూలుగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంటుంది మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఇప్పుడు ఇక్కడ ఉండేది ట్రబుల్ ఇంజన్ సర్కార్. ఈ ట్రబుల్ ఇంజన్ను తప్పించేసి మనం బాగు చేసుకోవాల్సిన అవసరం మనకు దాపురించింది. తప్పకుండా దీని మనం ఈ చెడగొట్టిన ఈ పరిపాలన చక్కదిద్దుకోకపోతే మనకు పురోగతి ఉండదు. మన రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, అంధకార బంధనం అయిపోతుంది. దయచేసి ప్రజలందరినీ విన్నవించేదంటే అతి త్వరగా ఈ ప్రభుత్వానికి తిలోదకాలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే.